ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ 16. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఘనతయు కలుగుటకు కారణమగును. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అని ఎంతో ఆశతో చెప్పుచున్నాడు. జరిగిపోయిన సంవత్సరములలో తన పరిచర్య ద్వారా అనేక మహత్కార్యములు జరుగుటను అతడు చూచి ఉండినను, దేవుడు అతని ద్వారా బలముగా పనిచేసి ఉండినను, తన వృద్ధాప్యములో ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పుచున్నాడు. పునరుత్థాన శక్తి విశ్వాసులకు అందుబాటులోనున్న సర్వోన్నతమైన శక్తి. విశ్వాసులు అనేకులు తమ జీవితంలో శక్తి కలిగి ఉండవలెనని వెతుకుచు ఎన్నో సంవత్సరముల కొలది ప్రణాళికలు ఏర్పాటులు చేసుకొనుచుందురు. వారి జీవితంలో అనేక పతనములను ఎదుర్కొనగలిగినను ఆత్మీయముగా గుడ్డుతనములోనే ఉండెదరు. అప్పుడు తమ శోధనలపై శక్తినెట్లు పొందగలమా అని ఆలోచింప మొదలుపెట్టుదురు. స్వప్నములు కలుగుట ద్వారా లేక కొన్ని అనుభవములు దర్శనములు పొందుట ద్వారా తాము శక్తి పొందగలమని తలంచెదరు. కానీ వారింకను బలహీనముగానే ఉండెదరు. పునరుత్థాన శక్తి అందుబాటులో ఉన్నదని వారు గుర్తించరు. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము మనకు బదులుగా చనిపోయినని, మనలను నీతిమంతులుగా తీర్చుటకు, మనలో జీవించుటకు ఆయన తిరిగి లేచినని నమ్మిన ఎడల అనుదినము విశ్వాసము ద్వారా మన ప్రతి పరిస్థితి కొరకు, ప్రతి శోధనలో, ప్రతి అక్కరలో పునరుత్థాన శక్తిని పొందగలము. అట్టి విశ్వాసమును మనకు అనుగ్రహించుటకు ప్రభు అనేక బాధాకరమైన పరిస్థితుల ద్వారా, పరీక్షల ద్వారా మనలను నడిపించును. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7-11 ఆ తలంపులను చూచుచున్నాము. బంగారము అగ్నిచే శుద్ధీకరించబడవలెను. డబ్బు చేత గాని నీటి చేత గాని అది శుద్ధీకరింపబడనేరదు. ప్రతి అల్పమైన మస్టు కాల్చబడు వరకు బంగారము శుద్ధీకరించు అగ్ని యొద్దకు మరలా తేబడును. అదే విధముగా అనుమానముల నుండి, అవిశ్వాసము నుండి విడిపించబడుటకు శుద్ధీకరించు అగ్ని ద్వారా మనము పోవలెను. అప్పుడు మనకు విశ్వాసం అనుగ్రహించబడును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.